అందరికీ నమస్తే అండి. అమరావతి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు అంబటి రాంబాబు గారు, అలాగే పేర్ని నాని గారు, వేళ్ళ అభిరెడ్డి గారు, ఇంకా తదుపరులు, అలాగే దేవినేని అభిలాష్ లాంటి ఒక యంగ్ లీడర్ ఉన్న బండిలోనే పెద్ద పెద్ద రాళ్ళు వేసి వాళ్ళని భయాందోళనకి గురి చేయాలనే ప్లానింగ్ తోటి అయితే జరిగింది. సో ఏదైతే అమరావతి ఉందో, అమరావతిలో ప్రెనుమాక అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీ, సో కూటమి పార్టీ అమరావతి డెవలప్మెంట్ కోసం భూములు అడుగుతూ ఉందంట. సో భూములు మొదటి ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంకా ఏమీ న్యాయం చేయలేదు. మా భూములు అడుగుతూ ఉంది. మాకు దాదాపుగా సంవత్సరం నుంచి ఒక 3 పంటలు 4 పంటలు పండేటటువంటి భూములు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అనేక సార్లు అక్కడ ధర్నాలు చేయటం, వాళ్ళు కూడా మైకులు పెట్టి ప్రభుత్వానికి భూములు ఇవ్వకూడదని చెప్పేసి మైకులు పెట్టడం కూడా జరిగింది. సో దానికి అనుగుణంగా ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతికి సంబంధించిన పెనుమాక, దాని పక్కన ఉన్నటువంటి ఇంకొక ఊరిలో ఉన్నటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, డెవలప్మెంట్లు లేదు, భూములు ఎలా ఇస్తాం, దాదాపుగా సంవత్సరానికి 4 పంటలు పండేటటువంటి భూములు ఎలా ఇస్తామని చెప్పేసి అమరావతి రైతులు చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి రైతుల్ని మీరు ఒకసారి రండి, వచ్చి చూడండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అమరావతి రైతులు. సో దానికి అనుగుణంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళ మీద పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చి కోడిగుడ్లతో వాళ్ళ మీద దాడి చేయడం. ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి అంబటి రాంబాబు గారు కారులో ఉంటే ఆ కారు మీద వేస్తే ఒక కానిస్టేబుల్ అడ్డు వస్తే ఆ కానిస్టేబుల్కి తలంతా కూడా గాయం అవడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమంటా ఉందంటే, కూటమి పార్టీ, అమరావతికి మీరు రావడానికి రైతులకు ఇష్టం లేదు, అందుకనే అమరావతిలో ఉన్నటువంటి రైతులు మీరు రాకూడదని చెప్పేసి నిరసన తెలియజేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నిరసన అనేది ఏ విధంగా ఉంటుంది? ప్లగార్డులు పట్టుకోను, మీరు రాకూడదు అమరావతికి అని చెప్పేసి, మీరు ఇక్కడ పర్యటన చేయకూడదు, మీరు ఇక్కడ రైతులకి పరామర్శించకూడదు అని చెప్పేసి ప్లగార్డులు పట్టుకొని శాంతియుతంగా వాళ్ళు చెప్పాలి. సో ఆల్రెడీ పక్కా ప్లానింగ్తో ఎక్కడైతే వీళ్ళు వస్తారో అక్కడ మీరు ఆ జంక్షన్లో ఆపండి, ఆ జంక్షన్లోనే వాళ్ళ మీద దాడి చేయండి అని ఆల్రెడీ ప్రీప్లాన్డ్గానే దాడి చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా నారా లోకేష్ గారితో ఫోటోలు దిగినాయి, అలాగే టీడీపీ నాయకులతో ఫోటోలు దిగినాయి. ఆ రాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా చేయడం, ఐడెంటిఫై చేసి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అని సోషల్ మీడియాలో కూడా పోస్టులు రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్ ఏం చెప్తా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దాదాపుగా వీళ్ళే కొంతమందిని వెంటేసుకొని వెళ్ళి వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళ మీద రాళ్ళు రువ్వి వీళ్ళే ముందు ఘర్షణ చేయడానికి కారణమయ్యారని చెప్పేసి కొన్ని ప్రధానమైనటువంటి టీవీ ఛానళ్ళు చెప్తాం జరుగుతోంది. అక్కడ దాడులు చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పైగా నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గంలోని దాడి జరిగింది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వెళ్ళడానికి ఇంటెన్షన్, అమరావతి రైతులు భూములు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ పంటలు పండించుకోవడానికి నీరు రాకుండా, కరెంటు రాకుండా కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, కరెంటు పోళ్ళు గుద్దించేస్తూ ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఒక పిలవడంతో వీళ్ళు వెళ్ళారు. కానీ వీళ్ళు వేరే ఇంటెన్షన్ మీదో ఏదో కాదు. అయితే వెళ్ళి పరామర్శిస్తే అక్కడ ఏం జరుగుతూ ఉంది, అమరావతిలో భూముల రైతులు ఇచ్చినటువంటి భూములు, అదేవిధంగా ఇవ్వబోయేటటువంటి రైతుల కష్టాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి అంబటి రాంబాబు గారిని, పేర్ని నాని గారిని, వేళ్ళ అభిరెడ్డి గారిని, దేవినేని అభిలాష్ గారిని వెళ్లకుండా వాళ్ళ మీద రాళ్ళు వేయటం, కార్లు అద్దాలు బదలు కొట్టడం, ఈ విధంగా చేసి
వాళ్ళని అమరావతిలోకి వెళ్ళనివ్వకుండా చేయడం జరిగింది. సో అక్కడ అమరావతిలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నారో అది ప్రపంచానికి తెలియకూడదనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తూ ఉంది.